మీ రాజకీయ అరంగేటం ఏ విధంగా జరిగింది? రైట్ ఫ్రమ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా యూరోప్ మొత్తానికి అన్ని దేశాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్గా రిప్రజెంట్ చేశాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ నా మీద ఒక పిల్లోని నుంచే పెట్టారని చెప్పని చాలా టీజింగ్ చేసినట్టు, చాలా ర్యాగింగ్ చేసినట్టు కూడా మాట్లాడు. రాజకీయాల ఓనమాలు చింతమనేని ప్రభాకర్ నేర్చుకుంది మా ఇంటి దగ్గర. పదవి అనేటువంటి పొగరు గనక తలకెక్కి కించపరిచేటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. లండన్ బాబు అంటూ ఉంటారు కదా, అది కాంప్లిమెంట్ గా తీసుకుంటారా, కామెంట్ గా తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తూ ఫ్రస్ట్రేషన్లోనే పనులకు వెళ్ళే పిల్లల్ని లండన్ పంపిస్తున్నారు, మా పిల్లలు లండన్ బాబులు అవుతున్నారని చెప్తున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? గివ్స్ us satisfaction as a reader. అసలు ఈ వాలంటరీ వ్యవస్థ నిజంగా అంత పనికొస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి వాలంటీర్ సిస్టమ్ మాకు ఎందుకు లేదని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కూడా మన వైపు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద కొంత నెగిటివిటీ అయితే ఉంది. దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థని నేను తీసేస్తా అని చెప్పి వెళ్ళమనండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు కనుక ఈ వాలంటీర్ సిస్టమ్ తెచ్చి ఉంటే అబ్బాయి చౌదరి చాయిస్తో వచ్చాడు, లక్కీలో గెలిచాడు. వచ్చిన తర్వాత కొల్లేరుని అడ్డంగా దోచుకొని తినాలని చెప్పని కొన్ని మీడియా సంస్థలు బాహాటంగానే బహిరంగంగానే రాయడం, చదవడం, చూపడం కూడా జరిగింది. దీని మీద ఏమంటారు? ఈరోజు మీ ఐ డ్రీమ్స్ ద్వారానే తెలియజేస్తున్నా, దమ్ముంటే ఆ ప్రతిపక్ష నాయకులు నాతో చర్చకు రమ్మనండి. వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా, వాడి సొంత ఊర్లో అయినా సరే, మా ఊర్లో అయినా సరే. టీడీపీ జనసేన రెండు కలిసి వెళ్తున్నాయి కదా ఈసారి, మరి మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకుంటున్నారా? కంబైన్డ్ మేనిఫెస్టో లేదు, ఎవరు ముఖ్యమంత్రో తెలియదు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారో తెలియదు. అసలు వాళ్ళు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. నేను జర్నలిస్ట్ భాను ప్రసాద్. ఈరోజు మనం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాము. దెందులూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి కంచుకోటని బదులు కొట్టి వైసీపీ జెండాని ఎగరవేశారు 2019లో. అదెవరో కాదు, అబ్బయ్య చౌదరి గారు. మరి అబ్బయ్య చౌదరి గారు దెందులూరులో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎలా ఏర్పరచుకున్నారు, ప్రస్తుతం ఆయన కార్యాచరణ ఎలా ఉంది, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లబోతున్నారు, అలాగే తన సొంత ఎజెండాని ప్రజల ముందు ఎలా చూపించబోతున్నారు, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మాధురి. నమస్తే బానన్న. సార్, మన ఇందాక చెప్పినట్టు టీడీపీ కంచుకోటని మొదలుగొట్టారు. హౌ ఇట్ పాసిబుల్? అంటే ఈరోజు కంచుకోట అనేది ఏమి లేదమ్మా. ఈరోజు ఎప్పుడైనా కూడా రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజలతో పాటు ఉండి ప్రజలతో మమేకమై ప్రజలకు మంచి చేసి ఉంటే తప్పకుండా వాళ్ళని గెలిపిస్తూ ఉంటారు. అదేవిధంగా దెందులూరులో 2019లో నేను వచ్చేసరికి ఇదేమి ఈ నియోజకవర్గం మాకేమీ కొత్త కాదు. కుటుంబ పరంగా ఇక్కడ అందరూ కూడా ఈ నియోజకవర్గానికి ప్రజలతో పాటు మమేకమై జనరేషన్స్కి ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మాకున్నటువంటి కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఈ నియోజకవర్గంలో ఉంది. జెండా మోసి కేసులు పెట్టి కూర్చుని కొట్లాడి గొడవలు పడి వాళ్ళందరూ పడినటువంటి కష్టం, వాళ్ళందరూ కూడా సాక్రిఫైసెస్ చేసి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ఉండాలనేటువంటి దృక్పథంతో నేను వచ్చాక నాతో పాటు సపోర్టివ్గా అన్ని గ్రామాలు కూడా వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని నియోజకవర్గంలో ఇక తప్పకుండా ఈ గెలుపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అంకితం చేస్తున్నాం. వాళ్ళు పడినటువంటి కష్టం, అదేవిధంగా మా కుటుంబానికి ఉన్నటువంటి వాళ్ళందరితో ఉన్నటువంటి పరిచయాలు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అన్ని విధాలా కూడా కలిసి వచ్చి 2019లో ప్రజాసేవకుడిగా తప్పకుండా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళే, అందరూ కూడా వాళ్ళ అబ్బాయిగా నన్ను భావిస్తూ ఉంటారు. మా అబ్బాయి వచ్చాడనేటువంటి ఉద్దేశంతో 2019లో నన్ను ఆశీర్వదించడం జరిగింది. ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నంత కాలం ఏది ఎవరికి కంచుకోట కాదు. కానీ ఇదేమీ తెలుగుదేశం కంచుకోట కాదు. గతంలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ చాలాసార్లు ఇక్కడ గెలుస్తూ వస్తుంది. ఎవరు మంచి చేస్తే ఆ నాయకుడినే వాళ్ళు నిలబెట్టుకునేటువంటి లక్ష్యం ఈ నియోజకవర్గ ప్రజలకు. ఇప్పుడు మీ ఫాదర్ దెందులూరు నియోజకవర్గానికి అనేక పదవుల్ని
ఇది చేస్తూ వచ్చారు అనేక, అంటే జెడ్పీటీసీ దగ్గర నుంచి ఎంపీటీసీ మొత్తం అన్నీ కూడా అన్ని పదవులు ఆయన తీసుకున్నారు. ఆయన చరిష్మా మీకు ఏమైనా ఉపయోగపడింది అనుకోవచ్చా? అంటే నాన్నగారు కాదమ్మా, నాన్నగారే కాదు తాతయ్య గారి కాడి నుంచి కూడా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా జనరేషన్స్గా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా వివిధ పదవులు చేయటం జరిగింది. సొసైటీ అధ్యక్షుల కాడి నుంచి ఇంకా అన్ని పెద్ద విధాలైనటువంటి పదవులు. అమ్మ కూడా నా ఎంపీటీసీ చేశారు, నాన్నగారు వివిధ పదవులు చేశారు. అదేవిధంగా మా కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా వివిధ పదవులు ఈ నియోజకవర్గంలో చేశారు. అబ్సల్యూట్గా, ఎందుకంటే ఈరోజు పెద్దల ఆశీర్వాదం బలం లేకుంటే మనం ఏమీ చేయలేము కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో పాటుగా తప్పకుండా జనరేషన్స్గా వాళ్ళు చేసినటువంటి మంచి డెఫినెట్గా హెల్ప్ అయింది. డెఫినెట్గా వాళ్ళందరి చరిష్మా కూడా యాడ్ అయింది. అదంతా కూడా బ్లెస్సింగ్స్ అయ్యాయి అనుకుంటూ ఉన్నా. రైట్ సార్. అదేవిధంగా చూసుకుంటే 2009 నుంచి 2019 వరకు చింతమనేని ప్రభాకర్ ఇక్కడ తనకంటూ ఒక 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 కార్యవర్గాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 2019లో మీరు కొటారి అబ్బాయి చౌదరిగా వచ్చి అరగ్రేటం చేసినప్పుడు కూడా చాలా చులకనగా మాట్లాడడం కానీ అతని మీద నా మీద ఒక పిల్లోని నుంచే పెట్టారని చెప్పని చాలా టీజింగ్ చేసినట్టు, చాలా ర్యాగింగ్ చేసినట్టు కూడా మాట్లాడారు. వాటన్నిటిని కూడా మీరు పటాపంచులు చేసుకుంటూ సుమారు 17,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఆయన మీద గెలుపు సాధించారు. అది ఎలా సాధ్యమైంది? అంటే ఈరోజు రాజకీయాలు ఎవరికి వాళ్ళ సొత్తు కాదమ్మా. ఈరోజు రాజకీయాల ఓనమాలు చింతమనేని ప్రభాకర్ నేర్చుకుంది మా ఇంటి దగ్గర. సో మా ఇంటి దగ్గర నేర్చుకుని మా మీదే చేయాలనేటువంటి అంత సినిమా తనకి ఏం లేదు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ప్రజలు నేను చెప్పినట్టుగా మంచి రాజకీయ నాయకుడు ఎవరుంటే వాళ్ళని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ప్రజా సేవకులుగా ఉండాలి తప్ప పదవి అనేటువంటి పొగరు కనుక తలకెక్కి విర్రవీగి రాజకీయం చేస్తే తప్పకుండా చింతమనేని ప్రభాకర్కి ఈరోజు ఏ గతి పట్టిందో ఎవరికైనా కూడా ఈరోజు ఎనీ పొలిటీషియన్ డెఫినెట్గా కూడా ఎప్పుడూ కూడా పదవి అనే దాన్ని ప్రజలతో పాటు మమేకమై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ మీకే తెలుసు ఈ నియోజకవర్గం దేని మీద 9 నుంచి కాకపోయినా 14 to 19 తల పొగరుతో ఈ నియోజకవర్గంలో ఎవరూ కూడా కనపడినట్టు పెద్దవారు లేదు, చిన్నవారు లేదు, ఒక్కొక్కరిని వాళ్ళని మాట్లాడినటువంటి పదజాలం, తనతో పాటు తనకు కష్టపడినటువంటి వాళ్ళని కూడా తనకి టికెట్ ఇప్పించినటువంటి వ్యక్తులను కూడా ఎంతో దారుణంగా తను తిట్టేటువంటి పరిస్థితి. దాన్ని తలపొగరు అంటారు. ఎంఆర్ఓని అధికారులని ఎంతోమందిని కొట్టినటువంటి వైనాలు, కేసులు పెట్టించుకున్నటువంటి వైనాలు, ఆడపడుచులను అగౌరవించేటువంటి వైనాలు, ఎక్కడ కూడా కులాలను కూడా ప్రస్తావిస్తూ ఎక్కడికక్కడ కించపరిచేటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. అదేవిధంగా ప్రజలు కూడా బుద్ధి చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఎవరైనా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత ఉండాలనేది, అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతినిత్యం మాకు చెప్తూ ఉంటారు, విలువలతో విశ్వసనీయత ఉండాలి. దట్ ఈస్ వాట్ అవర్ ఎజెండా ఈజ్, దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ అలాగే ఉన్నారు. మేమందరం కూడా అదే విధంగా ఈరోజు రాజకీయాల్లో విలువలతో విశ్వసనీయత ఉండాలి తప్ప ఇక్కడ ఆ రోజులు, ఆ రాజకీయాలు, ఆ ప్రభాకర్ చేసినటువంటి రాజకీయాలు దట్ ఈస్ పాస్ట్. ఇందులోని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టారు అనుకుంటున్నా. 10 సంవత్సరాలు ఈరోజు దాన్ని ట్రాక్లో పెట్టి ఈరోజు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. అదేవిధంగా ముందుకు తీసుకువెళ్తాం. అదేవిధంగా చూసుకుంటే దెందులూరు నియోజకవర్గం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అవ్వచ్చు, లేకపోతే విడిపోయిన ఏలూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం వచ్చి పరిధి కూడా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఈ నేపథ్యంలో మీరు మొట్టమొదటిసారి 2019లో అప్పుడు దాకా మీకు రాజకీయ ఓనమాలే లేవు. మీ రాజకీయ అరంగేటం ఏ విధంగా జరిగింది? అక్కడ వచ్చిన తర్వాత కూడా మీరు కొటారితో కప్పు కాఫీ అని, గుడ్ మార్నింగ్ దెందులూరు అని చెప్పని కొన్ని కొత్త రకమైన కాన్సెప్ట్లతో మీరు ప్రజల్లోకి వెళ్ళారు. అది ఏ విధంగా సాధ్యమైంది? అక్కడ నుంచి మీకు ఏ విధమైన రెస్పాన్స్? ఆ థాట్స్ ఎలా వచ్చాయి సార్ ఫస్ట్? అబ్సల్యూట్లీ. ఎప్పుడు కూడా రాజకీయాల్లో యువతరం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, యంగ్ జనరేషన్ లీడర్షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను దాదాపు 17-18 సంవత్సరాలు ఒక ఎంటర్ప్రీనర్గా, ఒక ఐటీ పారిశ్రామికవేత్తగా పనిచేసినటువంటి అన్ని దేశాల్లో తిరిగినప్పుడు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితుల్ని ఇక్కడికి వచ్చినప్పుడు అసెస్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ అసెస్ చేసినప్పుడు బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి క్యాడరు, డెఫినెట్గా గెలవాలనేటువంటి అందరూ కూడా ఈరోజు గెలిపే లక్ష్యంగా ఈరోజు పనిచేయాలనేటువంటి వాళ్ళందరూ కూడా కనపడింది నాకు. ఎవరు కూడా వాళ్ళ సొంత స్వార్థాల గురించి కాకుండా కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూశాను. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నాను. ఇప్పుడు రైట్ ఫ్రమ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా
ఇక్కడ ఏ విధంగా నియోజకవర్గానికి కన్వీనర్లు ఉంటారో అదేవిధంగా యూరోప్ మొత్తానికి అన్ని దేశాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్గా రిప్రజెంట్ చేశాను. సో ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పరిచయం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నేను వచ్చినప్పుడు డెఫినెట్గా అసెస్ చేసుకోవడం జరిగింది. లీడర్షిప్ ఉంది, దానికి తోడుగా మనం వినూత్నటువంటి కార్యక్రమాలు చేయాలి, యంగ్ జనరేషన్ని అందరినీ కూడా మనము కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి థాట్తో ప్రతి గ్రామంలో కూడా 100 మంది యువకులను తయారు చేసుకున్నాం. వాళ్ళు సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా గెలుపుకి బాటలు వేయటం జరిగింది. కొటారుతో కప్పు కాఫీ అంటే ప్రతి లీడర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాఫీ తాగుతూ ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులతో ముచ్చటిస్తూ దాదాపుగా 1 అవర్ వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా మనం వాళ్ళతో పాటు స్పెండ్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ దెందులూరు మార్నింగ్ 6:30కే లేచి దాదాపు 10 వరకు కూడా ఆ గ్రామం అంతా కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళతో కాఫీ తాగుతూ వాళ్ళతో పాటే ఆ బజార్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాళ్ళతో పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా దాదాపు 150 రోజులు పైచలుగా నేను చేయటం జరిగింది. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు మమేకమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు మమేకమై ముందుకు వెళ్ళాం కాబట్టి డెఫినెట్లీ ప్రజలు కూడా మమ్మల్ని ఆస్వాదించడం జరిగింది. ఇప్పుడు ఒక ఎంటర్ప్యూనర్గా ఉన్నాను నేను అని చెప్పన్నారు, ఒక సెటిల్డ్ లైఫ్, లగ్జరియస్ లైఫ్ చెప్పాలి అంటే, అలాంటి లైఫ్ ఒక పక్కన పెట్టి కంప్లీట్గా ఫ్యామిలీని అంతటిని ఒక పక్కన పెట్టి ఇప్పుడు అబ్బయ్య చౌదరి అంటే మ్యాక్సిమం ఎక్కడైనా వెతకాలి అంటే ఏ నియోజకవర్గంలోనో ఉంటారు తను అని చెప్పే అంటే ఇంటికి వెళ్తే కాదు, ఒక నియోజకవర్గంలో వెతికితే తను దొరుకుతారు, ఆ నియోజకవర్గంలో ఇంకెక్కడైనా ఇంట్లో తప్ప నియోజకవర్గంలో వెతకంటే దొరుకుతారని అంతలా ప్రజల్లో మమేకం అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే ఎవ్రీవన్ అంటే ఒక ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫైనాన్షియల్ సెటిల్డ్, అంటే ప్రజల్లో అంతలా మమేకం అవ్వడానికి ప్రజలతోనే ఉండాలి అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? నో డెఫినెట్గా మ్యామ్, అబ్సల్యూట్లీగా దాదాపుగా నేను వెల్ సెటిల్డ్లోనే ఉన్నాను ఆ టైంలో. డెఫినెట్గా లండన్లో వ్యాపారం చేస్తూ ఉన్నాను, అక్కడే పనిచేస్తూ ఉన్నా. వివిధ దేశాల్లో దాదాపుగా ఎవ్రీ వీక్ ప్రాబబ్లీ 2-3 కంట్రీస్లో బిజినెస్ చేస్తూ ఉన్నటువంటి అంటే డెఫినెట్గా. కానీ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు మా కుటుంబానికి ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా మా కుటుంబంతో మమేకమై ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఇక్కడ ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నిలవాలనేటువంటి ఆలోచన నాకు రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 16 ఎండింగ్లో 17లో నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చలేదు అసలు. నియోజకవర్గంలో నాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తులు కూడా మాతో మాట్లాడితే భయపడుతూ ఏదో చెట్ల నుంచి గోడల నుంచి మాట్లాడవలసినటువంటి సాంప్రదాయం, ఏదో బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు వాడు రాజు అన్నట్టు ప్రతి ఒక్కరిని తిట్టేటువంటి పరిస్థితి చూస్తే నాకు నచ్చలేదు. సో డెఫినెట్గా మనకి ఫాలోవర్స్గా మన కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను ఒకడినే లగ్జరియస్ లైఫ్లో ఉంటే కరెక్ట్ కాదు. డెఫినెట్గా వాళ్ళతో పాటు ప్రయాణం చేయాలి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. హీఈస్ అన్ యంగ్ మ్యాన్, హీ హ్యాస్ యంగ్ థాట్స్. అప్పట్లోనే మేము ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, వారు లండన్ వచ్చినప్పుడు కానీ, మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వారితో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలనేవారు, హెల్త్ సిస్టమ్ మాట్లాడాలనేవారు, ప్రతి ఒక్కరికి హెల్త్ అందాలనేవారు. ఇవన్నీ కూడా థాట్స్ అండ్ ప్రాసెస్ ఆయనకున్నది నచ్చింది. డెఫినెట్గా హీఈజ్ అవర్ లీడర్, ఆయనతో వెళ్తేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. సో యాజ్ అన్ యంగ్ ఎంటర్ప్రినర్ నేను కూడా ఆయనతో పాటు పనిచేస్తూ నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళే దాంట్లో మా వంతు కృషి చేయాలనేటువంటి ఆలోచన రావటం జరిగింది. డెఫినెట్లీ అబ్సల్యూట్లీ లగ్జరియస్ లైఫ్ అంటే దాదాపు ప్రతి నెల 20-30 లక్షల శాలరీ వస్తూ ఉండే, జస్ట్ శాలరీ బేసిస్. ఇంకా అవన్నీ కూడా వదులుకుని వచ్చాము అంటే డెఫినెట్లీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. కాబట్టి వచ్చాక ఇంకా వాట్ ఎవర్ ఫీల్డ్ వీ చూస్, నేను అందరికీ కూడా అది చెప్తే ఏది చూసినా డెడికేటెడ్గా అదే మనము ఫుల్ టైం దాంట్లోనూ ఉండాలనేటువంటి భావంతో నేను ఉంటాను. ఈ కెరియర్ చూస్ చేసుకున్నాం, ప్రజలకు సేవ చేయాలనేటువంటి కెరియర్. కాబట్టి మేము ప్రజలతోనే ఆయన మమేకమై ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఏ కార్యక్రమం మీరు చూసినా ఈ నియోజకవర్గంలో మేము ఏం చేస్తున్నా కూడా ఈరోజు కొటారుతో కప్పు కాఫీ అవనండి, గుడ్ మార్నింగ్ మీరు చెప్పినట్టుగా కాకుండా గడప గడప కార్యక్రమం కూడా 230 రోజులు దాదాపు 70,000 కుటుంబాలు పైచీలుగా నేను కలవటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పాదయాత్ర మొదలుపెట్టి కూడా ఈరోజు పాదయాత్ర మొదటి విడతగా మీరు చూస్తే 158 కిలోమీటర్లు చేసాము, 23 విలేజ్లు తిరిగా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ తిరుగుతున్నాం. దాదాపు 200 కిలోమీటర్ల పైచీలుగా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాం. దాదాపు 30 గ్రామాలు పైచీలుగా ఈరోజు ప్రతి ఊర్లో కూడా నడుస్తూ ముందుకు వెళ్తున్నాం. ఆ ఊర్లోనే రాత్రిపూట కూడా అదే ఊర్లో
మా నాయకులలోనే బస్ చేస్తూ ఉన్నాం, వాళ్ళతో మమేకమైతే ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్లీ యాజ్ ఏ వాళ్ళందరూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నంతకాలం డెఫినెట్గా వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మాకు అందిస్తున్నప్పుడు మాకు డెఫినెట్గా వాళ్ళతో ఉండటమే ఎక్కువ సంతోషం. ఇప్పుడు లండన్ బాబు అంటూ ఉంటారు కదా, అది కాంప్లిమెంట్గా తీసుకుంటారా, కామెంట్గా తీసుకుంటారా? అబ్సల్యూట్లీ వాట్ ఎవర్ దే కాల్ లండన్ బాబు అన్నా కూడా నాకేమి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తూ మా విలేజెస్ వచ్చి అక్కడ ఆయన చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందనేటువంటి అలాంటి వ్యక్తి కూడా ఫ్రస్ట్రేషన్కి లోనై మాట్లాడతారని నేను అనుకోలే. బట్ ఆయన మాట్లాడుతూ లండన్ పంపిస్తా అది ఇది అని ఆయన మాట్లాడారు. నేను లెట్ ఇట్ బి ఏ కాంప్లిమెంట్. లండన్ బాబు అన్నా నాకేం ఇబ్బంది లేదు. ఈరోజు నేను దెందులూరు బాబుగా ఉండాలనుకుంటున్నా, దెందులూరు బాబుగానే కొనసాగుతా, తప్పకుండా దెందులూరులో ప్రజలకు సేవకుడిగానే కొనసాగుతా. నన్ను లండన్ పంపించే అంత ఆలోచన వాళ్ళు చేసేది చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు డిసైడ్ చేసేది కాదు. దెందులూరు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి సేవ చేయమన్నంత కాలం ఈ నియోజకవర్గానికి సేవ చేస్తూ ముందుకు వెళ్తాం. ఈ లండన్ బాబు విషయంలోనే దెందులూరు నియోజకవర్గంలో ఇంటర్నల్గా మేము సర్వే చేసినప్పుడు గ్రామ ప్రజలు అన్న మాట ఏంటంటే, ఆయన లండన్ బాబు ఏంటో మాకైతే తెలియదు కానీ మాకు అబ్బాయి బాబు మా పిల్లలందరినీ కూడా లండన్ పంపిస్తున్నారు, సంవత్సరంలోనే 3 సార్లు జాబ్ మేళా పెట్టి అక్కడ నుంచి కంపెనీలు తీసుకొచ్చి ఇదివరకు ట్రాక్టర్ మీద దున్నడానికి వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా పనులకు వెళ్ళే పిల్లల్ని లండన్ పంపిస్తున్నారు, మా పిల్లలు లండన్ బాబులు అవుతున్నారని చెప్తున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? డెఫినెట్లీ. సో యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామందికి పేదవారందరికీ కూడా చాలామంది నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అన్న మేము కూడా స్టేట్స్ వెళ్ళి చదువుకోవాలని ఉంది, మేము కూడా వెళ్ళాలని. డెఫినెట్గా ఈరోజు దాని ప్లానింగ్ ప్రకారమే ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ విద్య కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. దాని ప్రకారం యువర్ రైట్. దాదాపుగా ఈరోజు నేను టువర్డ్స్ లండన్ టువర్డ్స్ యుఎస్ దాదాపు 500 మంది పైచీలకు పిల్లలు లండన్లో ఉంటున్నవారు కానీ అమెరికాలో ఉంటున్న 500 కంటే ఎక్కువ మంది ఉన్నారనుకుంటా. ఎందుకంటే వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తున్నాం, వేరెవర్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే ఇస్తున్నాం. అంటే నేను బీయింగ్ అన్ ఐటీ ఎంటర్ప్రీనర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైం ఉన్నటువంటి ఐటీ కంపెనీస్, మా కంపెనీసే కాకుండా మిగతా కంపెనీస్లో ఉన్నటువంటి ఐటీ ఎంటర్ప్రీనర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఏదన్నా మాకు చేయగలిగినంత వరకు ఎవరికన్నా జాబ్స్ ఇప్పించగలిగితే ఇప్పిస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు, విచ్ ఇస్ వాట్ గివ్స్ అ సాటిస్ఫాక్షన్ కదా అబ్సల్యూట్లీ ఎండ్ ఆఫ్ ద డే. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఒక అతను వచ్చి అన్న నేను లండన్ వెళ్ళి చదువుకుంటున్నానంటే మాకు సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తి వచ్చి హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులోనో లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మేము పంపించిన వాళ్ళు ఈరోజు చిన్న శాలరీకి స్టార్ట్ అయ్యి ఈరోజు 25 లక్షలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. సౌదీ అరేబియా వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు, లండన్ వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అమెరికా వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ 4 సంవత్సరాల్లో. సో విచ్ ఇస్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ యాజ్ అ లీడర్. ఇదే విధంగా చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు మాతో మాట్లాడడానికైనా ఏ చెట్టు చాటు నుంచో ఏ గోడ చాటు నుంచో మాట్లాడే వాళ్ళు నేను వచ్చే లోపలికి ఉన్నారన్నారు. ఈ 4 ఏళ్ళలో వాళ్ళలో మార్పు తెచ్చి వాళ్ళలో ధైర్యం తీసుకొచ్చారన్న నమ్మకం మీకుందా? అబ్సల్యూట్గానే. ఈరోజు రాజకీయాలు కేవలం ఆ 10 రోజులు మాత్రమే, తర్వాత అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మా పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అన్నగా తమ్ముడిగా వాళ్ళ బిడ్డగా ఎప్పుడు కూడా వాళ్ళు నాతో మమేకమై వెళ్తూ ఉంటారు. మీరే చూస్తూ ఉంటారు, మాకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు. అందరం ఒక కుటుంబంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం అంటే ఒక ఫ్యామిలీగా ముందుకు వెళ్తాం. అలా అని ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా నా దగ్గరికి వస్తారు, కాఫీ తాగుతారు, వాళ్ళకి ఏదైనా పని ఉంటే చేయించుకుని శుభ్రంగా ఇంటికి వెళ్తారు. ఎవరిని మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చి పని అడుగుతున్నారన్న డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నప్పుడు నాకు ఓటు వేసినా వెయ్యకపోయిన వాళ్ళకు కూడా నేనే ఎమ్మెల్యే కాబట్టి అదే సాంప్రదాయంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. డెఫినెట్లీ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ కొల్లేరు ప్రాంతంలో మనం ఇప్పుడు ఈరోజు కూర్చుని ఉన్నాం కాబట్టి ఇదే ప్రాంతంలో ఇప్పుడు ప్రతికాలంక దాటి ముందుకు వచ్చినాం. ఆ ఒక్క విలేజ్లో ఒక 22 రౌడీ షీట్లు, 300 మంది మీద కేసులు, 365 days 144 సెక్షన్ పికెట్ అన్నీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈరోజు మొత్తం అందరికీ పీస్ఫుల్ చేసి 2019 మేము వచ్చిన కాడి నుంచి ఒక్క కేసు లేదు, ఊరంతా కలిసి ఉంటున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మేము ఎక్కడా గొడవలు కొట్లాటలు ఎంకరేజ్ చేయట్లేదు, అందరినీ సమానంగా ఈ నియోజకవర్గం ముందుకు తీసుకెళ్తాం. దట్ ఈస్ అదే మా బ్లెస్సింగ్స్. రాజకీయ లబ్ధి గురించి గొడవలు పెట్టి చేసిందని అంటారా, లేకపోతే దాన్ని ఇప్పుడు ప్యాచ్ వర్క్ మీరు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో చేశారంటారా మీరు చెప్పినట్టు లంక గ్రామాల్లో? అబ్సల్యూట్గా వాళ్ళ రాజకీయ
స్వార్థాలు, స్వయంగా వాళ్ళు చేసే స్వార్థాలు కూడా ఉన్నాడు కదా. వాళ్ళకి పర్సనల్ బెనిఫిట్స్ కోసం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు డెఫినెట్గా దాని గురించి వాళ్ళు పర్సనల్ బెనిఫిట్గా పొందాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళి గొడవలు కొట్లాట్లు పెట్టింది కూడా రాజకీయ పరంగానే పెట్టడం జరిగింది. కానీ ఈరోజు అదే విలేజ్లో నేను నిన్న నైట్ పల్లెనిద్ర కూడా అదే విలేజ్లో మా ఎస్సీ సోదరుడి ఇంట్లో అక్కడ పోస్ట్ మ్యాన్ అని చెప్పి పోస్ట్ మ్యాన్ ప్రసాద్ అని ఆ ఇంట్లోనే నేను నైట్ స్టే కూడా చేశాను. చక్కగా అందరూ పొద్దున్న నుంచి రాత్రి దాకా నాతో పాటు నడిచారు, చక్కగా హారతలు ఇచ్చారు, ఊరు మొత్తం అమేకమై చెప్పారు. అప్పుడు ఇదివరకు గొడవలు ఉన్నటువంటి గ్రూపులు కూడా కలిసి మరి హారతలు ఇచ్చారు, కలిసి అబ్బాయి బాబాయ్ అనుకుని పిలుచుకున్నారు వాళ్ళలో వాళ్ళే. సో అది చేంజ్ మేము తీసుకురాగలిగాం కాబట్టి చెప్తున్నా. డెఫినెట్లీ ఇది గతంలో దెందులూరు కాదు, మారిన దెందులూరు. అందరం ఒక కుటుంబంగానే ముందుకు వెళ్తూ ఉంటాం. ఇక్కడ రాజకీయాలు అనేది ఆ 10 రోజులు మాత్రమే చేయాలన్నట్టు భావంతో ఉన్నా. డెఫినెట్గా ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా గౌరవాన్ని పొందింది, అభివృద్ధిని చూసింది, సంక్షేమాన్ని చూసింది. దాదాపు 2800 కోట్ల అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో మేము చేసాం. సో దట్ ఇట్ సెల్ఫ్ అది చేయమనే మమ్మల్ని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు. డెఫినెట్గా 2800 కోట్లు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేస్తుండ్రు. ఎప్పుడూ అనుకోనటువంటి ప్రాజెక్టులను కూడా ఈరోజు మేము పూర్తి చేసాం. ఏదో స్టోన్ వేసి వదిలేయటం కాదు, అన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఒక్కరోజు దాదాపు 20 కోట్ల పైచలుగా ఈరోజు ఓపెన్ చేసి నేను ఈరోజు వచ్చి ఈ కొల్లేరు ప్రాంతంలో మీతో ఇంటర్వ్యూలోకి వచ్చి ఉన్నా. కాబట్టి డెఫినెట్లీ దట్ షోస్ అవర్ క్రెడిబిలిటీ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం అండ్ దట్ షోస్ అవర్ క్రెడిబిలిటీ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద కొంత నెగిటివిటీ అయితే ఉంది. అంటే ఇంతకు ముందు రేషన్ షాప్స్కి వెళ్ళి మేమే తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు వాలంటీర్లు తీసుకొచ్చే అవసరం ఏంటి, మేమే తెచ్చుకుంటాం కదా అనేది ఒకటి. ప్రతిదానికి వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు ఆధారపడటం? ఒక వ్యక్తి అంటే ఒక మనిషి తన విధానాన్ని తనే చూస్ చేసుకోవాలి కదా, వాలంటీర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేది వస్తుంది. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ నిజంగా అంత పనికి వస్తుందని మీరు అనుకుంటున్నారా? వాలంటీర్ సిస్టమ్ ఈజ్ అ వండర్ఫుల్ సిస్టమ్. ప్రపంచం అంతా కూడా కోవిడ్ టైంలో ఇలాంటి వాలంటీర్ సిస్టమ్ మాకు ఎందుకు లేదని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కూడా మన వైపు చూసినటువంటి పరిస్థితి. ఇతని స్పాన్ ఆఫ్ 2 hours ది ఎంటైర్ స్టేట్ని స్కాన్ చేసి ఎంతమందికి ఫేవర్ ఉంది, ఎంతమందికి ఎలా ఉంది, ఎవరికి ఇబ్బంది అని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మీరు అన్నట్టు వాలంటీర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఎవరికైతే అవసరమో, ఇప్పుడు ఆ 50 కుటుంబాల్లో డెఫినెట్గా నువ్వు వాలంటీర్కి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు. అతనికి కావలిస్తే తను డైరెక్ట్గా వెళ్ళి తన పని తను చేసుకోవచ్చు. బట్ ఎవరైతే చదువుకోని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అది చేసుకోవటం రాదో వాళ్ళందరినీ కూడా వాలంటీర్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాలంటీర్ అనేది వ్యక్తి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు. ఈరోజు వాళ్ళపైన విమర్శలు చేస్తున్నారంటే అది రాజకీయంగా చేస్తున్నటువంటి రాజకీయ అజ్ఞానంతో చేస్తున్నటువంటి విమర్శలుగా మనం భావించాలి తప్ప వేరేది లేదు. వాలంటీర్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. నేను అనేక దేశాలు తిరుగున్నాను. ఈరోజు ఇలాంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మా దగ్గర ఉంది అని మేము ఎప్పుడన్నా ఇంటరాక్షన్లో ఈవెన్ ఎంతోమంది ఎంటర్ప్రినర్స్తో మాట్లాడుతూ చెప్తున్నా కూడా అందరూ షాక్ అయిపోతూ ఉన్నారు. ఇంత గొప్ప అంటే వాలంటీర్ అండ్ సచివాలయ వ్యవస్థ ద్వారా మేము చేయగలిగేది డేటా. ఈరోజు ప్రపంచమే డేటాతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో, డిజిటలైజేషన్ అవుతున్నటువంటి సమయంలో ప్రతిదాన్ని కూడా ఈరోజు వాలంటీర్ అండ్ సచివాలయం గవర్నమెంట్కి ఈరోజు వారధిగా నిలబడి పబ్లిక్ అండ్ గవర్నమెంట్ని ఏకం చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యాక్చువల్గా వాలంటీర్ అండ్ సచివాలయ వ్యవస్థ. నాకు మొన్న రీసెంట్ ఒక ఎగ్జాంపుల్, నేను ఎన్ఆర్ఐ ఒక అతను వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే ఇక్కడికి రావడం జరిగింది. స్ట్రాంగ్ కోర్ తెలుగుదేశం వచ్చాడు, నాకు ఫోన్ చేశాడు, అన్న ఎవరో ఇంట్లో చనిపోయారు, మేము ఎలాగ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోవాలి, డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి, నేను అర్జెంటుగా 10 రోజుల్లో వెళ్ళిపోవాలి అని. నువ్వేం చేయొద్దు, మీ వాలంటీర్ ఎవరో కనుక్కో. నాకు వాలంటీర్ ఎలా తెలుస్తున్నాడు, నీ ఇంట్లో తెలియకపోతే ముంటిని గడుపు కొట్టు అని చెప్పి ముండింటికి వెళ్ళి గడప కొట్టాడు. వాలంటీర్ నెంబర్ ఇస్తే చేస్తే తనే వచ్చి తీసుకెళ్ళి తనకి 3 రోజుల్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ వచ్చింది, డెత్ సర్టిఫికేట్ ఇంటికి వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ అన్న మీ సిస్టమ్కి అని తనే చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఆ సిస్టము ఈవెన్ యూకే, యూఎస్ ఎక్కడా లేదు. సో రైట్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఇంకేంటమ్మా? ఈరోజు గవర్నెన్స్ని ప్రతి ఇంటికి తీసుకొస్తామంటే అదే. దట్ ఈస్ వాట్ వాలంటీర్ అండ్ సచివాలయ వ్యవస్థ ఈజ్ డూయింగ్. 550 సర్వీసుల్ని నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీ ఇంటి దగ్గర తెచ్చి ఇస్తూ ఉన్నాం. నీకు నచ్చపోతే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకో. యూ డోంట్ వాంట్ టు గివ్ యువర్ డేటా టు వాలంటీర్కి ఇవ్వకపోతే నీకు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోమంటూ ఉన్నాం. బట్ వాలంటీర్ అనేటువంటిది ఒక గొప్ప వ్యవస్థ. దానిపైన నిజంగా విమర్శ చేస్తున్నారంటే రాజకీయ అజ్ఞానంతో చేస్తూ ఉన్నారు. వాలంటీర్ సిస్టమ్ని దమ్ముంటే తెలుగుదేశం పార్టీ కానీ
ఈరోజు ప్రతిపక్షాల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళకి నిజంగా ఈరోజు రాజకీయాల్లో దమ్ముంటే వాలంటీర్ సిస్టమ్ నేను తీసేస్తాను, రాజకీయంగా వెళ్ళమనండి ఎన్నికలకి. వాలంటీర్ వ్యవస్థని నేను తీసేస్తా అని చెప్పి వెళ్ళమనండి, ప్రజలే బుద్ధి చెప్తారు. ఒకళ్ళేమో దాన్ని తిడతారు, ఇంకొకళ్ళేమో మెచ్చుకునే పరిస్థితి. వాళ్ళల్లో వాళ్ళకి క్లారిటీ లేనటువంటి ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు మాకు చెప్పేది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబే కనుక ఈ వాలంటీర్ సిస్టమ్ తెచ్చి ఉంటే ఈ పాటికి అమెరికాకే ఓ పెద్ద మెడల్ అంతా గిన్నీస్ బుక్ నేనే ఎక్కా ఇలాంటివి తెచ్చా అని చెప్పుకునేవాడు. గొప్ప వ్యవస్థ ఇది. దాన్ని విమర్శించారంటే రాజకీయ అజ్ఞానం, లేకపోతే పొలిటికల్ గెయిన్ ఏదో సాధించాలనేటువంటి తాపత్రయం తప్ప ఏమీ లేదు. అయితే ఇప్పుడు మీరు చౌదరి, జగన్మోహన్ రెడ్డి అండ్ కాపు ఈ మూడిట్లో మధ్య చౌదరి, రెడ్డి, కాపు దీంట్లో కొంచెం ఎక్కువగా పోటీ కనిపిస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో మీకు ఈ చౌదరి నేమ్ అనేది అసెంబ్లీలో ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? అంటే అంటే వర్గపోరు ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అసెంబ్లీలో మీ వరకు మీ చౌదరి నేమ్తో పట్టుకొని మిగిలిన వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అనిచే ధోరణి ఉన్నదా? అసలు అంటే సాడ్ టు హియర్, బట్ నాకు ఐఎమ్ ఫస్ట్ అన్ ఇండియన్. ఐఎమ్ నాట్ ఎనీ tied to any community or any caste. As an Indian and as a ఈరోజు ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజలకు పబ్లిక్ సర్వీస్లో పబ్లిక్ సేవ చేయాలనేటువంటి వచ్చినటువంటి వ్యక్తులు. మీరు అన్నట్టు ఇంకా రాజకీయాల్లో ఈ కులం ప్రస్తావన అక్కడక్కడ వస్తాం కూడా బాధాకరమే. సో నేను ఈరోజు నాతో పాటు పనిచేస్తే చాలామంది కులాలు ఏంటో కూడా నాకు తెలియదు. ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో వస్తుందో నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక అన్నగా, ఒక లీడర్గా ఆయన భావించాం. ఆయన కూడా మమ్మల్ని తమ్ముడిగా అలాగే భావించడం జరిగింది. డెఫినెట్గా ఈరోజు ఎక్కడా కూడా ది ఎంటైర్ బీట్ అసెంబ్లీ ఆర్ బీట్ అవుట్ సైడ్ ఎప్పుడు కూడా కమ్యూనల్గా మాకు ఎప్పుడు ఇష్యూ వస్తుందని నేను అనుకోవటం లేదు. డెఫినెట్లీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన గారు అయితే ఫర్ మీ పర్సనల్లీ క్యాస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈక్వేషన్. అది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంత పెద్ద గొప్పది కూడా కాదు. అందరము కలిసికట్టుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కులాలు ఇవన్నీ కూడా ఐ డోంట్ థింక్ అది ఫుడ్ పెట్టదు. ఈరోజు మీకనే కాదు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి యంగ్ జనరేషన్కి కూడా చెప్తున్నా, వాళ్ళు ఏ కులం అనేది ప్రస్తావన అనేది తేవద్దు దయచేసి. ఈరోజు ఎవ్వరూ కూడా ఈరోజు న్యూ జనరేషన్ కిడ్స్, ఎనీబడి వర్కింగ్ ఇన్ ఎనీ ఎంటర్ప్రినర్, ఏ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి నువ్వు ఏ కులం అనేటువంటి కాలమే లేదు. అలాంటప్పుడు ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అసలు ఎవరు ఏ కులమో కూడా తెలియనటువంటి పరిస్థితి. మనం ఎందుకు మాట్లాడుకోవాలి? దయచేసి ఎంత దూరం దానికి మనం జరగగలిగితే అంత మంచిది. నేను ఎప్పుడూ కూడా ఇబ్బంది పడను కూడా, ఎందుకంటే అటువంటి ఆలోచన కూడా నాకు రాదు. కాబట్టి మీరు చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా నా వ్యక్తిగత వ్యవహారాలు, నా వ్యక్తిగత ప్రోగ్రాంలు చూసేది కూడా ఒక చౌదరియే అని చెప్పడం కూడా జరిగింది. కానీ కొన్ని వర్గాల మటుకి చౌదరీస్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాయకులు కూడా అనగదొక్కుతున్నారు, వాళ్ళని ఆర్థికంగా ఎదగనివ్వట్లేదు అని చెప్పినని ఒక ఎజెండా రూపం మీద రేపు ఎన్నికల్లో కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నానన్న, ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని మనం చూస్తే ఎప్పుడూ కూడా ఒక కులం అనేది ఒక పార్టీకి ఎప్పుడు కూడా ఆ కులం అంటే ఆ పార్టీ అనేటువంటి భావనతో వెళ్తే ఎప్పుడూ కూడా ఆ కులం ఇంకా దిగజారిపోతుంది నా ఉద్దేశంలో. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక కులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కులం, జనసేనకు ఒక కులం కూడు పెట్టదు, ఒక కులం నిన్ను తీసుకెళ్లి పదవిలోనూ కూర్చోబెట్టదు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు అందరం కలిసికట్టుగా వెళ్తేనే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. డెఫినెట్లీ కుల ప్రస్తావన తేకుండా రాజకీయాలు చేస్తేనే మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. డెఫినెట్లీ కుల ప్రస్తావన లేకుండానే నేను దెందులూరులో పోటీ చేస్తున్నా. అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ఒక ఎడ్యుకేటెడ్గా మీకు సర్వీస్ చేశాడు, మీ నియోజకవర్గంలో మీకు మంచి చేశాడంటే నేను రేపు నాకు ఓటేయండి. ఐ డోంట్, అంతేగాని రాజకీయంగా నేనే కులము అతనే కులం అనేటువంటి ట్యాగ్ లైన్లు అవసరం లేదు అనేటువంటిది నా భావన. ఓకే, ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి కార్యకర్తలు నాకు 100 మంది కార్యకర్తలను రెడీ చేసుకున్నాను అని చెప్పంటున్నారు. కార్యకర్తలకి మీరు రానున్న ఎలక్షన్స్లో ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు కార్యకర్తలకు? అంటే కార్యకర్తలకు ఫస్ట్ మీరు ఏం చేశారు? అబ్సల్యూట్లీ మ్యామ్, గుడ్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలగం కూడా కార్యకర్తలే. ఎంతోమంది రాజన్న భక్తులు, జగనన్న అభిమానులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానికి పునాది వేసి నిలబెట్టుకోవటం జరిగింది. ఈ పార్టీకి బలగం కూడా వారే కాబట్టి డెఫినెట్గా ఈ 5 ఇయర్స్లో మేము అందరికీ కూడా న్యాయం చేశామనేటువంటి డబ్బా మేము కొట్టుకోకూడదు. ఈరోజు అందరికీ మేము న్యాయం చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మేము స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు 100 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్, 2.5 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బంది పడినటువంటి రాష్ట్రం, ఒక ఫిక్స్డ్ మేనిఫెస్టోని పెట్టుకుని ఆ మేనిఫెస్టో డెలివరీ చేయాలనేటువంటి తాపత్రయంతో మేము ముందుకు వెళ్ళటం జరిగింది. డెఫినెట్గా ఈరోజు మా కార్యకర్తలందరినీ కానీ ఎప్పుడు కూడా ఒక కార్యకర్తకి ఇబ్బంది పెట్టే పని నేను చేయలేదు. అందరికీ న్యాయం చేయకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎప్పుడు కూడా గుండెల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం వాళ్ళకి చేస్తూ, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా వాళ్ళతో ముందుకు వెళ్ళటం జరిగింది, వాళ్ళతో మమేకం అవటం జరిగింది. డెఫినెట్లీ రానున్న రోజుల్లో ఇంకా వాళ్ళని బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఆర్థికంగా కూడా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గతంలో ప్రతిపక్షాలు చూస్తే వాళ్ళ క్యాడర్ని వాటెవర్ జనభూమి కమిటీలో వాళ్ళకి వాటాలు ఇవ్వటాలో క్యాడర్ని ఆర్థికంగా కూడా నిలబెట్టారు. డెఫినెట్గా రాబోయే కాలంలో అబ్బాయి చరణ్ అనే వ్యక్తి గ్యారంటీగా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, వాళ్ళని ఆర్థికంగా నిలబెడతాను, వాళ్ళని మరింతగా కూడా రాజకీయంగా కూడా ఎదిగే విధంగా నా వంతు కృషి నేను చేస్తాను. వైసీపీని అసలు అంటే మీరు 2019లో వచ్చేటప్పటికి వైసీపీ పార్టీ అనేది చాలా చిన్న పార్టీ. చిన్న పార్టీ అంటే చిన్న పార్టీ అని కాదు, ఒక చరిష్మా కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి చరిష్మా మాత్రమే కనిపిస్తుంది అక్కడ. అలాంటి వైసీపీ పార్టీని నమ్మి అటువైపు అడుగు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? ఈరోజు మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడూ కూడా విధేయులుగా, ఎప్పటి నుంచో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఈరోజు మా కుటుంబం కానీ, మా ఫాలోవర్స్ కానీ, మాకు ఎంతోమంది కుటుంబ సభ్యులందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ మేమందరం కూడా. నాన్నగారి కాడి నుంచి అందరూ కూడా 1985 నుంచే ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి, ఆ రోజు నుంచి ఆయనతోనే ఉన్నాం, ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంతోనే ఉన్నామా. అంతేగాని కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్గా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గారు, బట్ దట్టు జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ జనరేషన్ లీడర్గా ఈ రాష్ట్రానికి ఆయనే కరెక్ట్ అనేటువంటి భావనతో ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ అంటే దాదాపు ఈరోజు మీరు 35 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు మేము. కాబట్టి ఏదో నిన్న మొన్న వచ్చి వాళ్ళతో నడిచిన వాళ్ళు, హ్యాపీ టైమ్స్లో వాళ్ళతో ఉన్నాం, వాళ్ళ కష్ట సమయంలో వాళ్ళతో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటాం, రేపు మాకు హ్యాపీ టైమ్స్లోనే ఉంటాం, ఎప్పుడన్నా కష్ట సమయం వచ్చినా కూడా వాళ్ళతోనే ఉంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ సొంత ఎజెండా ఏమైనా ఉందా? మీ సొంత ఎజెండా అంటే దెందులూరు కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అబ్బాయి చౌదరిని బాగా నమ్ముతుంది, మరి దెందులూరుకి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్తోని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? డెఫినెట్గా ఈరోజు దెందులూరు కాన్స్టిట్యున్సీలో నాకు నేను చెప్పినట్టుగా ఫర్ ద పాస్ట్ 4.5 years 2,800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేశాం. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 85%, ఈ నియోజకవర్గంలో 85% రోడ్లు పూర్తి చేశాం, కంప్లీట్ కూడా అయిపోయింది. 15% ఇంకా వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఎక్కడ కూడా చాలా వరకు కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాము. అదేవిధంగా 81 హాస్పిటల్స్ కట్టించాము ఈ నియోజకవర్గంలో. పెద్ద పిహెచ్సిస్ మండల్ లెవెల్ హాస్పిటల్స్ కట్టించాం. 210 స్కూల్స్కి నాడు నేడు కింద అప్గ్రేడ్ చేయించాం, సిఎస్ఆర్ ఫండ్స్ ప్లస్ నాడు నేడు ఫండ్స్తో. 4 జూనియర్ కాలేజెస్ తీసుకువచ్చాం. సబ్స్టేషన్స్ అనేకం 7-8 సబ్స్టేషన్లు కట్టించాం ఈ నియోజకవర్గంలో. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ భగీరథ ప్రయత్నంగా గోదావరి వాటర్ని తీసుకొచ్చి ఒక మండలం మొత్తానికి ప్రతి పర్సన్కి 55 లీటర్స్ వచ్చే విధంగా ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి వంతెనలు తమిళేరు మీద మాకు ఏలూరు టు మాదేపల్లి అనే కైక్లూరు రోడ్లో ఉండేటువంటి బ్రిడ్జిని కంప్లీట్ చేసాం. అదేవిధంగా బలివే అని చెప్పి విజయరాయి టు నూజివేడి, దెందులూరు నూజివేడి కనెక్టివిటీ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. సో యూ డన్ సో మెనీ ప్రాజెక్ట్స్ హియర్. ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రియల్గా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటిదే నాకు యొక్క మెయిన్ గోల్. దానికి ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎంఎస్సీఎం పార్క్
ఇక్కడ పెట్టమని కూడా వారిని కోరటం జరిగింది. వారిని కూడా సానుకూలంగా స్పందించారు. ల్యాండ్ అది కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దానికి ఇంకా ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనేటువంటి డెఫినెట్లీ మెయిన్ ఎజెండా. నెక్స్ట్ 5 yearsలో ఏదైతే ప్రాజెక్ట్స్ మేము స్టార్ట్ చేస్తున్నామో రైతాంగానికి పెద్దపీట వేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు మరింతగా కూడా విద్యను అందించే విధంగా ఇంకా ఎక్కువగా ఎడ్యుకేషన్లో సెక్టార్లో డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసే పరిస్థితి తీసుకురావాలని, అన్నిటికంటే మేజర్గా చదువుకున్న పిల్లలకి నేను తోడుగా ఉంటానని లాస్ట్ టైం కూడా మాట ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలనేటువంటిది నాకు మెయిన్ ఎజెండా. డెఫినెట్గా ఈ రాబోయే కాలంలో ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అన్ని రకాలుగా ఈ ఏలూరు పార్లమెంట్లో చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్లోనే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొచ్చి తీరుతాం. అదే దట్ ఈజ్ అవర్ ప్రైమ్ ఎజెండా. ప్రతి పిల్లవాడికి కూడా ఒక డైరెక్షన్ చూపిస్తాము, ఏ విధంగా వెళ్తే వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతారు అనేటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకొస్తాం. రైట్, మీరు ఈ విధంగా చెప్పుకెళ్తుంటే కొన్ని మీడియాలు మటుకి అబ్బాయి చౌదరి చాయిస్తో వచ్చాడు, లక్కీలో గెలిచాడు, వచ్చిన తర్వాత దెందులూరు నియోజకవర్గానికి ఏమీ చేయలేదు, 1 కిలోమీటర్ రోడ్డు వేయలేదు, ఒక మంచి అన్నది ఏమీ చేయలేదు, అదేవిధంగా కొల్లేరుని అడ్డంగా దోచుకొని తినాలని చెప్పని కొన్ని మీడియా సంస్థలు బాహాటంగానే బహిరంగంగానే రాయడం, చదవడం, చూపడం కూడా జరిగింది. దీని మీద ఏమంటారు? అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ మేము చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రజలన్నీ చూస్తూనే ఉన్నారు. ఈరోజు దెందులూరులో ఎప్పుడు ఇవాళ ఎలక్షన్ జరిగినా డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవటం ఖాయం అనేటువంటి అభిప్రాయం ఈరోజు ప్రజలు మొత్తానికి తెలుసు. మేము కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మంచి చేసాం కాబట్టి మంచి మమ్మల్ని గెలిపిస్తుంది అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఈ గట్టు మీద మంచి ఉంది, ఆ గట్టు మీద చెడు ఉంది. ఈ గట్టు మీద ఈరోజు ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన. అక్కడ ఎంతసేపు కేసులు, కొట్లాట్లు, గొడవలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ ఇక్కడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి అందరూ కూడా నిర్ణయం తీసుకుని ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ నేను గెలుస్తాననేటువంటి భావన ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు తమ్మిని బిమ్మిని చేస్తూ అబద్ధాన్ని నిజం చేస్తూ ఆర్టికల్స్ రాయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఎల్లో మీడియా ఆర్ వాట్ ఎవర్ మీడియా, ఒక మీడియా కానీ డెఫినెట్గా ఈరోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఈరోజు డెఫినెట్గా అబద్ధాన్ని నిజం చూపించాలని వాళ్ళ తాపత్రయపడుతూ ఉన్నారు. ఎంత ఏమి చేసినా ఈరోజు మీ ఐ డ్రీమ్స్ ద్వారానే తెలియజేస్తున్నా, దమ్ముంటే ఆ ప్రతిపక్ష నాయకులు నాతో చర్చకు రమ్మనండి, వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. వాడి సొంత ఊర్లో అయినా సరే, మా ఊర్లో అయినా సరే, ఈ నియోజకవర్గంలో ఒక ఊరు సెలెక్ట్ చేసుకోమనండి. పోయి ఆ ఊరిలో మేము అభివృద్ధి చేసామో సంక్షేమం చేసామో, వాళ్ళు అభివృద్ధి చేశారో సంక్షేమం చేశారో కూర్చొని చర్చిద్దాం. అక్కడే తెలిసిపోద్ది కదా వాడేం చేశారో మేము ఏం చేసాం. అంతేగాని ఈరోజు ఏదో ఎల్లో మీడియాలో కథనాలు, ఈనాడులోనో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనో ఫ్రంట్ పేజీలో పెద్ద ఆర్టికల్ వేస్తే, ఎంత పెద్ద ఆర్టికల్స్ వాళ్ళు రాస్తే అంత గొప్పతనం మేమని ఫీల్ అవ్వాలనేటువంటి భావన మా పార్టీ క్యాడర్కి అదే చెప్తా. ఎల్లో మీడియాలో ఎంత పెద్ద బ్యానర్ వస్తే అంత బాగా నువ్వు పనిచేస్తున్నట్టు, అదే నువ్వు ఉదాహరణగా తీసుకుని ముందుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు రాసే ఆర్టికల్స్ కదన్నా ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో నేను మంచి చేసామంటేనే మమ్మల్ని గెలిపించమని చెప్తూ ఉన్నాను. ఈవెన్ టుడే ఎలక్షన్ జరిగినా గెలుస్తాం. డెఫినెట్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కార్యకర్తలు బలంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ ధీమాకి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానండి, నేను ఈరోజు ఈ కొల్లేరు గ్రామంలో, ఈ కొల్లేరు లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక లంక గ్రామానికి వెళ్ళమైంది. అక్కడ సుమారు ఒక 350 మంది పబ్లిక్ పాపులేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు బెనిఫిట్ అయిందని చెప్తున్నారు. అది వాటర్ ఫెసిలిటీ ఇచ్చారని చెప్తున్నారు, రోడ్డు ఫెసిలిటీ ఇచ్చారని చెప్తున్నారు, అదేవిధంగా మెడికేషన్ కూడా అండ్ ఆల్సో అది కూడా బాగానే ఉందని చెప్తున్నారు. మీరు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని డెవలప్ చేస్తున్నారా, లేకపోతే దెందులూరు నియోజకవర్గాన్ని అంతటిని కూడా, అంటే ఈ ప్రాంతానికి ఇది నీడ్ ఉంది, ఈ ప్రాంతానికి ఇది నీడ్ ఉంది, ఆ మోటోలో వెళ్తున్నారా? రేపు పొద్దున్న ఎలక్షన్కి ఇంకో 2 months, హార్డ్లీ 3 monthsలో ఎలక్షన్ ఉంది. ఏ ఎజెండాతో ముందుకు వెళ్తారు? ఎటువంటి కాన్సెప్ట్తో వెళ్తున్నారు? మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాం. ఏదో అంటే కొల్లేరు అనేది బాగా వెనకబడినటువంటి ప్రాంతంలో 4 మండలాల్లో బాగా వెనకబడినటువంటి ప్రాంతం కొల్లేరు ప్రాంతం. సో డెఫినెట్గా అది ముందు డెవలప్ చేయాలి, అది కూడా డెవలప్మెంట్లో అందరికీ పోటీగా ముందుకు వెళ్ళాలనేటువంటి
ఆలోచనతో కొల్లేరును కూడా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చి కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలు కూడా ఈరోజు డెవలప్మెంట్ సరిసమానంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం, ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో స్కూల్స్ డెవలప్ చేసాం, హెల్త్ పర్స్పెక్టివ్లో డెవలప్ చేసాం. డెఫినెట్గా అన్ని ప్రాంతాలు డెవలప్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఈరోజు ఏ విలేజ్కి వెళ్ళినా కూడా ఎవరిని కదిలిచ్చినా ఆ విలేజెస్లో 3 lakhs to 10 lakhs బెనిఫిట్ పొందిన వాళ్ళు అనేక మంది ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నారు. అది వాస్తవం. కాబట్టి ఈరోజు ప్రజలు ఇది గతంలో ఉంది అదే బడ్జెట్, గతంలో దెందులూరులో ఉంది కూడా అదే నిధులు, మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళకి స్వార్థ రాజకీయం ఉంది. ఈరోజు మాకేమీ దిస్ ఈజ్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. రాజకీయం నాకేమీ ఈరోజు బ్రెడ్ అండ్ బటర్ కాదు. ఇక్కడ నేను ఏదో సంపాదించుకుందామని నేను రాలా. నాకున్నటువంటి కంపెనీల్లో నాకు వచ్చేటన్నీ నేను కుటుంబానికి ఖర్చు పెట్టుకోగలనేటువంటి స్తోమత నాకు ఉంది. ఇక్కడికి వచ్చింది డెఫినెట్గా ఈ నియోజకవర్గానికి మంచి చేయాలి, మంచి పేరు తేవాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా ముందుకు వెళ్తాం. జగనన్న ప్రభుత్వం బీసీలను అనగదొక్కుతుంది, బీసీలని పైకి తీసుకురావట్ల, మహిళా బీసీలను కూడా అనగదొక్కుతుందని చెప్పినని కొన్ని వర్గాలు చెప్పే పరిస్థితి ఉంది. దెందులూరు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు బీసీ ఓట్లు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల్లో కూడా మేజర్ ఆఫ్ ది పీపుల్ బీసీ పీపుల్. ఈ బీసీలకి మీరు ఏ విధంగా మీ ప్రభుత్వం వాళ్ళకి చేసేది ఎలా సహకరిస్తుందని చెప్పగలుగుతారు? ఈరోజు మీరు చూస్తే ఇదే దెందులూరు నియోజకవర్గంలో బీసీ గర్జన పెట్టి మా పార్టీ యొక్క ఆనాడు 2019 ఎన్నికలకి సంకారంగా బీసీ గర్జన అనేది దెందులూరు నియోజకవర్గంలోనే జరిగింది. ఆ రోజు ఒట్లూరులో ఆ రోజు చెప్పాం బీసీ అనేది అన్ని మేము ముందుకు తీసుకువెళ్తాం, బ్యాక్ బోన్ క్లాస్గా నిలబెడతామని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కానీ ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో చూస్తే అన్ని విధాల కూడా ఈరోజు బీసీస్ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళింది మా ప్రభుత్వంలోనే. ఈరోజు చూస్తే మీరు రాజకీయంగా ఈరోజు మా నియోజకవర్గంలో ఎంపీపీ కాల్ నుంచి జెడ్పీటీసీల వరకు, జెడ్పీటీసీగా 2 జెడ్పీటీసీలు మాకు బీసీలు ఈ నియోజకవర్గంలో, ఎంపీపీలు కూడా 2 ఎంపీపీలు బీసీలు ఈ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా ఈరోజు అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి జెడ్పీటీసీ మీరంటున్నటువంటి బీసీ మహిళే మన జిల్లా కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి జిల్లా పరిషత్ చైర్మన్. అదేవిధంగా ఈరోజు ఏ బీసీలని మీరు అంటున్నారో, ఏ కొల్లేరు అని మీరు అంటున్నారో, ఇక్కడ ఉన్నటువంటి బీసీ వడ్డీ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో స్టేట్ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈ నియోజకవర్గం నుంచి చెందిన వాళ్ళే. ఈరోజు మాకు బీసీ యాదవ ఎంపీపీగా ఉన్నారు, బీసీ గౌడ మహిళ ఆవిడ ఎంపీపీగా ఉన్నారు, బీసీ యాదవ మహిళ ఆవిడ ఎంపీపీగా ఉన్నారు. జెడ్పీటీసీ ఈరోజు బీసీ వడ్డీ ఆవిడ ఇనానిమస్గా జెడ్పీటీసీకి ఎన్నుకోవడం జరిగింది. ఇంకో జెడ్పీటీసీ బీసీ కోపివెల్మ ఆవిడ ఈరోజు జెడ్పీ చైర్మన్గా చేస్తున్నారు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు కూడా మొట్టమొదటిసారి నియోజకవర్గంలో బీసీగా మేము ఏఎంసీ చైర్మన్ చేసుకోవటం జరిగింది. కాబట్టి డెఫినెట్గా అన్ని రకాలుగా ఉన్నటువంటి పదవుల్లో అందరికీ కూడా సరిసమానంగా అందరికీ కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు పెద్దపీట అందరికీ వేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీ బీసీఆ అనే కంటే కూడా వాళ్ళు పార్టీకి కష్టపడినటువంటి వ్యక్తులు, పార్టీకి కష్టపడినటువంటి వ్యక్తులు కొంతమందికైనా ఈరోజు మేము న్యాయం చేయగలిగాం. మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా రానున్న కాలంలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. అయితే టీడీపీ జనసేన రెండు కలిసి వెళ్తున్నాయి కదా ఈసారి, మరి మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకుంటున్నారా? ఎందుకు కలిసి వెళ్తున్నారు వాళ్ళు ఎందుకు కలిసి వెళ్తున్నారు అనేది ఆత్మవిమర్శ వాయిన్ చేసుకోవాలి. కలిసి వెళ్ళారు 2014లో, మళ్ళీ ఆయన్నే తిట్టారు కదా. ఈరోజు అదే 2014 వెళ్ళినటువంటి వ్యక్తే కలిసి వెళ్ళి 2018కి వచ్చేసరికి వాళ్ళే తిట్టుకున్నటువంటి పరిస్థితి, ఎంతో దారుణంగా తిట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఏమన్నా వచ్చి మమ్మల్ని గెలిపించాడా అనేటువంటి మాట్లాడినటువంటి గత ప్రభుత్వాల్లో ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళే మళ్ళీ మేము కలిసి వెళ్తున్నామంటే ఈరోజు జనాలు ఏమన్నా చూసే జనాన్ని వీళ్ళు మభ్య పెడతానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు ఓకే మీకు అబ్బాయిని మేనిఫెస్టో ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ప్రకటించేస్తారు, ఈయన వెళ్ళి మాట్లాడుతూ ఏదో చెప్పేస్తూ ఉంటారు. కంబైన్డ్ మేనిఫెస్టో లేదు, ఎవరు ముఖ్యమంత్రో తెలియదు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారో తెలియదు, అసలు వాళ్ళు రేపు వస్తే వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలియదు. ఎవ్రీ పార్టీ హ్యాస్ ఇట్ ఫిలాసఫీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఓన్ ఫిలాసఫీ ఉంది, మేమేం చేయాలనేది మాకు తెలుసు, మాకు క్లారిటీ ఉంది.
వాళ్ళకి ఏంటి, ఇద్దరు 2 డిఫరెంట్ లీడర్షిప్స్తో, 2 డిఫరెంట్ వ్యక్తిత్వాలతో, 2 డిఫరెంట్ ఆలోచనలతో పెట్టినటువంటి పార్టీలు ఈరోజు ఎందుకు కలుస్తున్నారు ప్రజలకు అర్థం కావట్లేదా? ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది. ఈరోజు ఒకళ్ళమే పోటీ చేస్తే మళ్ళీ గతంలో ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. కంబైన్గా చేస్తే అన్నా ఏదన్నా రాజకీయంగా ఉనికి చాటుకోవాలనేటువంటి ప్రయత్నం తప్ప ఏమీ లేదు. డెఫినెట్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు తెలుగుదేశం కలవచ్చు, జనసేన కలవచ్చు, రేపు కాంగ్రెస్ కలవచ్చు, బీజేపీ కూడా కలవచ్చు. ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ప్లస్ కూడా కలిసి వీళ్ళతో పాటు ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా ఈ రాష్ట్రంలో ఉంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అదే కనపడుతుంది. అన్ని రకాలుగా ఎంత చేసినా కూడా ఈరోజు ప్రజలకు మంచి చేశాం. ముఖ్యమంత్రి గారు ప్రజల్లో స్థానం సంపాదించున్నారు. సో డెఫినెట్లీ ఈరోజు మంచి చేసిన ప్రభుత్వం, మళ్ళీ చెప్తూ ఉన్నా, జగనన్న ప్రభుత్వం వచ్చాక, ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక మీ కుటుంబానికి మంచి జరిగితేనే రేపు మాకు ఓటేయండి అంటున్నాం. అదే మా ఎజెండా. ఇదే మాట రేపు కూడా చెప్తా నేను. అదే మాట చెప్పి ఎన్నికలకు వెళ్తాం. అంత ధైర్యం వాళ్ళకుందా? పోనీ 2014 to 19 ఏం చేశారో కంబైన్డ్గానే చేశారు కదా. అప్పుడు ఏం చేశారో వాళ్ళని తెచ్చుకోమనండి. మేమేం చేసామో ఈ 4 years మేము తెచ్చుకుంటాం. ప్రజల ముందే పెడతాం, ప్రజలే నిర్ణయిస్తారు. సో ఈ తెలుగుదేశాలు కలిసినంత మాత్రాన, ప్రతిపక్షాలు కలిసినంత మాత్రాన ఇక్కడ మేము ఎవరూ కూడా ఈరోజు ప్రజలను నమ్ముకుని మేము రాజకీయం చేస్తున్నాం తప్ప ఈ రాజకీయాలు వీళ్ళు చేసేటువంటి జిమ్మిక్కులకి, వీళ్ళు చేసేటువంటి ఆర్భాటాలకి మేము ఇక్కడ మాకేమీ ఇబ్బంది లేదు. ఎన్ని కలిసి వచ్చినా కూడా మాకు ఎటువంటి భయము లేదు. ప్రజల గుండెల్లో మేమున్నాం. అండ్ వీఆర్ విన్నింగ్ అండ్ వీ విల్ మేక్ అవర్ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేది డెఫినెట్గా మేమందరమే. వై నాట్ 175 అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక స్లోగన్తో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే సుమారు 50 నుంచి 70 స్థానాల్లో ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులని మార్పులు చేయడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలని, అదేవిధంగా సిట్టింగ్ మంత్రులను కూడా మార్పులు చేయడం అన్నది జరిగింది. దాంట్లో కొన్ని అలకపానుపులు ఉన్నాయి, కొన్ని ఏదైతే డిస్టర్బెన్సెస్ అయితే కూడా జరుగుతున్నాయి. ఇదంతా పార్టీకి శ్రేయస్కరమే అంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు వార్నింగ్ బెల్ అన్నది ఇవ్వడమైంది. మీ పనితీరు మార్చుకోకపోతే మిమ్మల్ని మార్చి ఇంకొకరిని పెట్టి మిమ్మల్ని వేరే స్థానంలో ఉంచుతాను అని చెప్పని క్లియర్ అండ్ క్లారిటీగా ఆయన చెప్పడం అయింది. కానీ ఇప్పుడు జరిగే పరిణామాలు అయితే మటుకి అలకపానులు పెక్కడం కానీ, లేకపోతే ఎదిరించడం కానీ, బెదిరించడం కానీ జరుగుతుంది. ఇది ఎలా తీసుకుంటుంది పార్టీ? ఎలా తీసుకుంటుంది? మొన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కుటుంబం ఎంతోమంది చేసినటువంటి త్యాగాలతో ఈ పార్టీ పుట్టుకొచ్చింది. ఎంతోమంది అంటే ఈరోజు ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ రాజశేఖర్ రెడ్డి అభిమాని అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఎంతోమంది కేసులు పెట్టించుకుని, కొట్లాటాడి, డబ్బులు పోగొట్టుకుని చేసినటువంటి టైంలో అందరినీ కూడా కలిసికట్టుకుని, అంటే లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి త్యాగంతో, వాళ్ళు చేసినటువంటి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి న్యాయం జరుగుతుంది. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డ లక్షలాది కుటుంబాలు, లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఈరోజు పార్టీ ముఖ్యం. ఎవరికైనా సరే పార్టీని నిలబెట్టుకోవడానికి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా, ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా మాకు బాధగానే ఉంటుంది. మాతో ఉన్నటువంటి కొలీగ్స్ ఎవరన్నా ఈరోజు వాళ్ళకి మాతో పాటు ప్రయాణం చేయలేకపోతే, బట్ ఈరోజు మా 175 మంది గురించి ఆలోచిస్తే లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవటం ఆవశ్యకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. లేకుంటే ప్రతిపక్షాలు చేసేటువంటి టార్గెటెడ్గా చేసేటువంటి దాంట్లో జెండా మోసిన కార్యకర్తలు పడేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ 175 మందిలో మేము ఏదన్నా కొన్ని ఇబ్బందులు పడినా కార్యకర్త అనేవాళ్ళు నలిగిపోతారు. కాబట్టి కార్యకర్తని దృష్టిలో పెట్టుకునే, పార్టీని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా అందరము కూడా ఈరోజు వాటిని మేమందరం ఆల్ 175 మెంబర్స్ చెప్పడం జరిగింది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామని. డెఫినెట్గా ఒక కుటుంబంలోనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తండ్రి ఒక నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకే కొంచెం నొప్పి ఉంటుంది, 1 రోజు 2 రోజులు. బట్ డెఫినెట్గా కుటుంబంలో ఇవన్నీ మామూలే. వీఆర్ ఏదైతే చేంజెస్ చేస్తున్నారో అది పార్టీ ఈ మంచిని, శ్రేయస్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ విషయంలో మెయిన్ ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్లో వెళ్ళడం జరిగింది. స్పెషల్ స్టేటస్ని తీసుకురాలేకపోయారని. మరి ఆ స్పెషల్ స్టేటస్ విషయం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అసలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మరి ఈరోజు ప్రశ్నించకపోవడం అనేది కరెక్ట్ కాదు. మల్టిపుల్ టైమ్స్ మా ఎంపీస్ ఈరోజు లోక్సభలో అనేక సార్లు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని అందరినీ కూడా కలిసి 10 దఫాలుగా మేము రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. ఈరోజు చెవిటోడు దగ్గర మనం శంఖ ఊదినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఢిల్లీలో ఉన్నప్పుడు మనం అడుగుతున్నటువంటి డిమాండ్లు వాళ్ళు నెరవేర్చాలి అంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని మనం ఎన్నిసార్లు చెప్పినా చెవిటోడులో మనం శంఖ ఊగినట్టుగా బీజేపీ వాళ్ళ ప్రవర్తన ఉంది. కాబట్టి ఈరోజు అది ఆ ఇబ్బందే తప్ప స్పెషల్ స్టేటస్ రావాలనేటువంటి ఆలోచన మాకు ఉంది. ఎవరు స్పెషల్ స్టేటస్ ఇద్దే వద్దనుకుంటాం. అలా అని చెప్పి స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు కదా ఈరోజు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, కాబట్టి అన్ని కట్ ఆఫ్ చేసేద్దాం, అసలు వారితో మాట్లాడకుండా ఉందామంటే రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు స్పెషల్ స్టేటస్ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉంది అని. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మేము ఇస్తాము అంటే కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్సీపీ నడిచే ఇది ఉంటుందా? ఇస్తామని కాదు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఎవరు స్పెషల్ స్టేటస్ ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, లేకపోతే ప్రతిపక్షాలన్నీ కలిసి ఇంకో తోడు ఫ్రంట్ వస్తుందా, ఎవరు వచ్చినా సరే మా ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్గా చెప్పారు, ఎవరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మాకు స్పెషల్ స్టేటస్ మా రాష్ట్రమే మాకు ముఖ్యము, మీరు ఎవరు అక్కడ ఉండి మాకు ఇస్తానన్నా వాళ్ళకి మా పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆలోచన తెలుసు కాబట్టి నేను చెప్తూ ఉన్నా. డెఫినెట్గా అక్కడ ఎనీ గవర్నమెంట్ దట్ ఫార్మ్స్ దేర్ ఎవరు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని మాకు ఇవ్వస్తారో వాళ్ళకి డెఫినెట్గా మా పూర్తి మద్దతు ఉంటుంది రేపు. ఎందుకంటే 25 out of 25 ఎంపీస్ మేము గెలుస్తాం కాబట్టి అబ్సల్యూట్గా అక్కడ కూర్చొని డిమాండ్ చేస్తాం. ఏ గవర్నమెంట్ అయితే అక్కడ ఫామ్ అవుతుందో వాళ్ళతో పాటు మేము మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ వైసీపీ? ఈరోజు ఇప్పటికే మేము ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లాస్ట్ గవర్నెన్స్లో మేము ఉన్నాము. ఏంటంటే రాజకీయాల్లో మేము ఇచ్చిన హామీలు ఈ జనవరి ఎండింగ్కి మేము అన్నీ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతాం. అంటే 5 times కూడా ఇస్తానని ఎన్నిసార్లు ఇస్తామన్నాం అన్నీ ఇచ్చేసాం కోవిడ్ పీరియడ్తో సహా. ఎందుకంటే ఈరోజు అన్ని పథకాలు ఇచ్చుకుంటూ వచ్చాము. ఇంకా చేయూత పథకము, డ్వాక్రా రుణమాఫీ 4వ విడత, పెన్షన్ పెంపు కూడా అయిపోయింది. కాబట్టి ఈ 2 పథకాలు చేస్తే ఆల్మోస్ట్ అన్ని మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నీ చేసేసిన వాళ్ళు అవుతాం. సో లాస్ట్ మైల్ ఆఫ్ అవర్ గవర్నెన్స్లో ఉన్నాం. జాన్ 30th వరకు కూడా ఆ కార్యక్రమం సాగుతుంది. జాన్ 30th నుంచి కొత్త మేనిఫెస్టో ప్రకటిస్తాం. జగన్ అన్నే రాష్ట్రంలో మొత్తం కూడా పర్యటన చేయబోతూ ఉన్నారు. ప్రజలకు మళ్ళీ మేము ఏం చేస్తామో చెప్పబోతున్నాం. మా వాగ్దానాలు ఏమీ తెలుగుదేశమో ప్రతిపక్షాల్లాగానో, తెలుగుదేశంలో మేము 2 kgs బంగారం అంటారు, ఇంకొక ప్రతిపక్షమేమో బెంజికార్ అంటారు. ఇవన్నీ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మేము నిజాయితీగా నిశ్చకచ్చిగా మేము ఏం చేయగలుగుతాం అయ్యే చెప్తాం. ఈరోజు బెంజికారు ప్లస్ బంగారము ప్లస్ సిల్వర్ ఇస్తానన్నటువంటి వాళ్ళు కావాలో నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ చేస్తాడు అనేటువంటి నమ్మకం, మాట ఇచ్చాడంటే డెఫినెట్గా చేస్తాడనే నమ్మకం ఉన్నటువంటి మేము కావాలో ప్రజలే నిర్ణయిస్తారు. మేము February 1st ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనౌన్స్ చేసి రాష్ట్రంలో పర్యటన మొదలు పెడతారో ఆ రోజే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది అనేది మీరు గమనించాలని. రైట్ సార్, చివరిగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి అని చెప్పని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే చాలాసార్లు అందరు ఎమ్మెల్యేలకి కన్వీనర్స్కి మీటింగ్ పెట్టి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు ఇంతవరకు చేశారు, ఇంతవరకు చేశారు. దాన్ని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు ప్రజా ఆశీర్వాద యాత్ర అని చెప్పిన కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మీరు ఇంత ఇదిగా కాలు కట్టుకొని తిరుగుతున్నారు. ప్రజల్లో ఉండడం అంటే ఇష్టమా, పార్టీని గెలిపించాలన్నా, లేకపోతే ఆయన ఆల్రెడీ ఒక కాన్సెప్ట్తో ప్రజల్లోకి పంపించారు, మళ్ళీ మీరు ఓన్ ఎజెండా కింద కూడా పంపించుకోవడం జరిగింది. దీని గురించి చెప్పండి సార్. అంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా గడప గడప కార్యక్రమం అనేది ఇట్స్ ఫినామినల్ ప్రోగ్రామ్. దాదాపు 70,000 కుటుంబాలకి నేను ఇంటింటికి వెళ్ళటం జరిగింది. ఇంటింటికి వెళ్ళాక వాళ్ళందరినీ కూడా పలకరించడం అయింది. వాళ్ళందరూ చెప్పినటువంటి ఇబ్బందులు అసలు పరిష్కారం అయ్యా లేదా,
మరొకసారి ఆ ప్రజలందరి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలనేటువంటి ఆలోచన రావటం జరిగింది. సో దానికి ఏది కరెక్ట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మా ఐడియాలజీ ఉన్నటువంటి లీడర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు మాట ఎత్తితేనే గుర్తొచ్చేది పాదయాత్ర. సో దాన్నే సింబాలిక్గా తీసుకుందాము. అదే పాదయాత్ర ఈ నియోజకవర్గంలో 450 కిలోమీటర్లు చేద్దాము. చేసి ప్రతి గడపని మళ్ళీ పలకరిద్దాము. ప్రతి పేదవాడి గుండె చప్పుడు మళ్ళీ తెలుసుకుందాము. ఈ నియోజకవర్గంలో వాళ్ళు గతంలో చెప్పినటువంటి ఆ సందులోకి గతంలో వెళ్ళినప్పుడు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సమస్య ఈరోజు పరిష్కారం అయిందో లేదో మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత యాజ్ అ లీడర్గా మనకు ఉంటుందనేటువంటి ఆలోచనతో ప్రజా ఆశీర్వాద యాత్ర అని చెప్పి 450 కిలోమీటర్ల పాదయాత్రని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 200 కిలోమీటర్ల పైచీలుగా పాదయాత్ర చేశాను. 30 కిలోమీటర్ల పైచీలుగా పూర్తి చేస్తున్నాం. దాదాపు 15 రోజుల పాటు అదే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళతో ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మేము చేయగలిగినంత సహాయం వాళ్ళకు చేస్తూ వాళ్ళకు అండగా నిలబడుతూ, ఎందుకంటే ఈ నియోజకవర్గం కూడా మీరు చెప్పినట్టుగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గెలిపించుకోవటం అవసరం. ఆ కార్యకర్తని గెలిపించుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళకి లీడర్గా ఉన్నటువంటి నేను కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళతో మమేకం అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తున్నాం. ఆ గ్రామంలో మా కార్యకర్తలు ఉంటే వాళ్ళని అవసరమైతే ఇంటికి వెళ్ళి బొజ్జగించి మరీ తీసుకువచ్చి నాతో పాటుగా నడిపించుకోవాల్సిన బాధ్యత యాజ్ అ లీడర్ నాకు ఉంటుంది. ఎందుకంటే కష్టపడిన కార్యకర్తని గాలికి వదిలేసి అయ్యో నాకు ఇప్పుడు అవసరం లేదనేటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తులం కాదు. డెఫినెట్గా మాకు కష్టపడిన ప్రతి కార్యకర్తను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని మాతో పాటుగా ప్రయాణం చేస్తూ మాతో పాటు పాదయాత్ర డెఫినెట్లీ ఓవర్ ది లాస్ట్ 200 కిలోమీటర్స్ ప్రతి గ్రామంలో అందరూ కూడా ఈరోజు గతంలో మాకు ఎవరు పనిచేశారో వాళ్ళతో పాటుగా ఎడిషనల్గా మేము మంచి చేశాం కాబట్టి వాళ్ళందరూ కూడా మన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. గతంలో దెందులూరు 17,000తో గెలిచాం. ఈసారి ఒకే ఒక టార్గెట్ 50,000తో ఈ నియోజకవర్గం గెలవాలనేటువంటి టార్గెట్తో ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నా. అండ్ వీ విల్ విన్ దెందులూరు విత్ 50,000 votes. రైట్. మొత్తానికి చూసుకుంటే యువకుడు అబ్బాయి చౌదరి దెందులూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో 50,000 మెజార్టీతో గెలుస్తానంటున్నారు. అదేవిధంగా 25 స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలిచి ఢిల్లీ వెళ్ళి స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొస్తుంది మా గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైనాట్ 175 సాధ్యమన్నారో దాని దిశగానే ప్రయాణిస్తామని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నమస్తే. థ్యాంక్ యూ బాగున్నా. థ్యాంక్ యూ మదర్మ.